ఒక్క గంట వర్షానికి కోడూరు అంతా సముద్రం లాగా తయారైపోయింది. ఈ రోజు మేము తిరుపతి నుంచి కోడూరుకు వస్తున్నాము. ఒక గంట ఆపకుండా పెద్ద వర్షం పడింది. ఆ గంట వర్షానికి కోడూరు అంతా ఇలా సముద్రం లాగా తయారైపోయింది. రోడ్డు పైన ఉండే బండ్లన్నీ సగం వరకు మునిగిపోయాయి. చాలా షాప్స్ అన్ని సగం సగం మునిగిపోయి ఉన్నాయి. ఈ రోజు ఈ రూట్ లో వెళ్తున్న వాళ్ళందరూ కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. కోడూరులో రోడ్లు ఏం కనిపించలేదు. మాకైతే కార్ లో వచ్చినట్టు అనిపించలేదు, పడవలో ఈదుకుంటా వచ్చినట్టు అనిపించింది. అసలు ఇది ఎండాకాలమా వానాకాలమా అన్నట్టు పడింది వాన. ఈ రోజు రాజంపేటలో గంగమ్మ తల్లి జాతర జరుగుతుంటే కోడూరులో వర్షం ముంచేసింది. ఎంతైనా గంగమ్మ తల్లి చాలా పవర్ఫుల్ కదా. జాతర జరిగిన రోజు ఖచ్చితంగా వర్షం పడుతుంది. ఆ రోడ్డు పై నడిచే వాళ్ళకైతే వాటర్ అంతా మోకాల దాకా వచ్చేసాయి. ఈ వీడియో రైల్వే కోడూరు వాళ్ళు చూస్తూ ఉంటే ఒకసారి కామెంట్ చేయండి. ఓకే, బాయ్. నేను